ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా వంటలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా బిర్యానీ అండి. ఏంది పిల్ల పాటనంత తప్పు తప్పు వాడుతుందని పరిశాన్ అయి చూస్తున్నారా? కళ్ళ ముంగట బిర్యానీ కానత్తే నేనేంది ఎవ్వలైనా గిట్లనే వాడతారు. ఆగు ఆగోగు అబ్బా బగ్గనే మంది లైన్లు కట్టిండ్రు కదా. షా నేను పోయే వరకు గా ఆఫర్ ఉంటుందో లేదో. రావాలే బాబు రావాలే, రావాలమ్మా రావాలే. చికెన్ దమ్ బిర్యానీ కేవలం 50 రూపాయలకే. మీరిన్నది నిజమే, 150 కాదు, ఉత్త 50. ఒక్కరోజు సీఎం లెక్క ఇది ఒక్కరోజు ఆఫరే. పోతే మళ్ళా దొరకది, ఆలస్యంగత్తే అసలుకే దొరకది అని ఆఫర్ పెట్టే వరకు చూడుండ్రి. కొత్త సినిమాకి కదా లైన్లు కట్టినట్టు హోటల్ ముంగట ఎట్లా లైన్లు కట్టిండ్రో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట కాడ కొత్తగా హోటల్ పెట్టినోళ్ళు పబ్లిసిటీ కోసం గీ ఆఫర్ పెట్టిండ్రు. ఇక అసలుకే కార్తీక మాసం కూడా అయిపోయి చికెన్ రేట్లు కొండెక్కే. 50 రూపాయలకు మొత్తమంతా చికెనే రాదు. అసొంటిది గదే 50కి చికెన్ బిర్యానీ అత్తున్నదంటే ఎవ్వలూకుంటారు చెప్పుండ్రి. ఇక ఆఫర్ బిర్యానీ ఏడైపోతుందో అని నేను ముందొచ్చినా అంటే నేనే ముందొచ్చినా అని లైన్ల నిలబడ్డోళ్ళు పంచాదులు కూడా పెట్టుకున్నారు. పొద్దుగాల గీ ఆఫర్ షురు చేస్తే రాత్రి 8 గంటల దాకా కూడా జనాల రద్దీ తగ్గకపోయే వరకు మళ్ళా వచ్చిన కస్టమర్లు లొల్లి పెడతారని హోటలోళ్ళు మళ్ళా పొయ్యి ముట్టించి ఇంకిన్ని డేకి సెలదించిండ్రట. ఇక 50 రూపాయలకు బిర్యానీ వచ్చే వరకు ఒక్కొక్కరు 4-5 ప్యాకెట్లు కూడా తీసుకుపోయినరట. పబ్లిసిటీ కోసం అన్న 50 రూపాయల బిర్యానీ ఆఫర్ పెట్టిండు గాని మరిగా రేపటి సంది గిరాయికి ఏ తిరుగుంటదో చూడాలే మరి. కానీ ఏనన్నా ఆఫర్ ఉందని తెలిస్తే చాలుల్లా ఏడికెళ్ళొత్తారో గాని మొత్తమంత సేపట్లనే ఉష్క పోతే రాళ్ళంత జనాలు వస్తారు. అట్లుంటది మరి ఆఫర్లంటే.